ఎవరు నిలబడకూడదు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ అంటేనే దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొస్తారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పేదలు కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళితే ఆ హాస్పిటల్ యాజమాన్యం వ్యాపారం చేస్తూ పేదల దగ్గర డబ్బులు గుంజుతుందనే దాంతో రాజశేఖర రెడ్డి గారు ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని పెట్టి పేదలందరినీ ఆదుకున్న విషయం మీ అందరికీ తెలుసు. ఆయన వారసుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ 5 ఏళ్లలో వైద్య రంగం బలోపేతానికి పెట్టిన ఖర్చు అక్షరాల 29,488 కోట్లు వైద్య ఖర్చు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి వెళితే మనిషి చనిపోయినా కూడా ఒక 3 రోజులో 4 రోజులో హాస్పిటల్లో పెట్టుకొని ఇంకా బ్రతికే ఉన్నాడని చెప్పి పేదల దగ్గర డబ్బులు గుంజుతున్న వ్యవహారం కూడా మీకు తెలుసు. ట్యాగూర్ అనే సినిమా వచ్చింది చిరంజీవి గారిది. ఆ మూవీలో చూపించారు, పేషెంట్ చనిపోయి ఉంటాడు కానీ డబ్బులు లాగాలి కాబట్టి ఇంకా బ్రతికే ఉన్నాడు, చాలా సీరియస్ గా ఉంది, మీరు ఇంత అమౌంట్ తెస్తేనే పేషెంట్ బ్రతికే అవకాశం ఉందని చెప్పి రకరకాల మాటలు చెప్పి లక్షలు గుంజి ఒక 3 రోజుల తర్వాతనో 4 రోజుల తర్వాతనో మేము చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాము కానీ మా చేతుల్లో ఏమీ లేదు, చనిపోయినారని చెప్పి కుటుంబ సభ్యుల చేతుల్లో డెడ్ బాడీని పెట్టిస్తారు. కేవలం కార్పొరేట్ హాస్పిటల్స్ అన్ని కూడా వ్యాపారం చేస్తాయి. ఈరోజు వైద్యానికి పెద్దపీట వేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి సంబంధించిన హాస్పిటల్స్ అన్ని కూడా మెరుగుపరిచి మంచి పరికరాలన్నీ కూడా ఏర్పాటు చేసి పేదలందరూ కూడా ప్రభుత్వ హాస్పిటల్స్ లోనే ఆరోగ్యం చూపించుకోవాలి, బాగుండాలని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున గవర్నమెంట్ కు సంబంధించిన హాస్పిటల్స్ అన్ని కూడా అభివృద్ధి చేస్తున్నారు. బుల్లెట్ బండి ఉంది కోరుతున్నాము. అక్కడ చూడు ఉన్న పథకాలన్నీ పొన్నూరు నాగరత్నమ్మ